దేవునికి స్తోత్రము. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, కూడిన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు. విశ్వాసులకు కూడా దేవుని బిడ్డలకు ప్రభు పేరిట షాలోం సమాధానము కలుగును గాక. ఈ రోజు మన అంశము కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు విడిపించును. ఇక్కడ సంగమాదేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు చెప్పుచున్న మాట, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి. ఎట్టి మరణము? ఈ శరీరము మరి ఆయన దేవుని నమ్మిన బిడ్డ కదా, దేవుని నమ్మాడు, దేవుని సన్నిధానంలో ఉన్నాడు, రక్షణ పొంది మారు మనసు పొందిన బిడ్డే. కానీ ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు విడిపించును? వ్యక్తి మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని కొరకు మరణానికి అప్పగించడానికైనా సిద్ధపడిన వ్యక్తి కదా అపొస్తలుడైన పౌలు. కానీ పౌలు ఇక్కడ కేక వేస్తున్నాడు, అయ్యో అయ్యో అని మొరపెడతా ఉన్నాడు, అంగలారుస్తూ ఉన్నాడు. అయ్యో ఎంత దౌర్భాగ్యమా, నేను ఎంత దౌర్భాగ్యుడనయ్యా, అయ్యా నా శరీరము మరణానికి లోనైపోతుంది. ఇంటి మరణానికి లోనయ్యి ఈ శరీరం నుండి శరీరం ఏ మరణానికి లోనవుతుంది? అందరం చనిపోతాం కదా భూమి మీద ఉన్నప్పుడు. మరి ఇంటి మరణానికి లోనకు శరీరం నుండి అని పౌలు గారు ఈ మాట చెప్తున్నా అంటే, ఇది ఒక పౌలు దృక్కోణంలో చూస్తే ఇది పౌలు ఒక్కరికే కాదు, దేవుణ్ణి ఎరిగిన ప్రతి బిడ్డ పెట్టే కేక ఇదే. దేవుని ఎరిగిన ప్రతి బిడ్డ పెట్టే కేక ఇదే. ఇట్టి మరణమునకు శరీరము నుండి అనగా ఈ శరీరంలో ఏముంది? పౌలు మారు మనసు పొందాడు కదా, నీవు నేను మారు మనసు పొందాం కదా, రక్షించబడ్డాం కదా, రక్షణలో ఉన్నవారిమే కదా. ఇటువంటి మనము మరి ఎందుకు దౌర్భాగ్యాన్ని కేక పెడుతూ ఉన్నాము అని అనుకుంటే, మనలో ఏముందయ్యా, ఈ శరీరంలో ఏముందయ్యా అంటే, ఈ శరీరంలో పాప స్వభావం ఉన్నది. రక్షణ పొందిన బిడ్డ రక్షించబడింది, నీటిలో ముంచబడింది, నీటి ద్వారా కడగబడింది, ఆత్మలో మార్పు కలిగింది. కానీ ఈ శరీరంలో ఏమి నివాసం చేస్తాయంటే పాప స్వభావం నివాసం చేస్తుంది. ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, ఈ శరీరంలో పాప స్వభావము నివాసం చేస్తుంది. ఈ పాప స్వభావము నివాసం చేసే ఈ శరీరం నుండి ఎవరు మమ్మల్ని విడుదల కలుగజేస్తారు? ఎవరు మమ్మల్ని విడిపిస్తారు? ఆ అధికారి ఎవరు? ఆ అధికారి ఎవరైనా మొరపెడుతున్నాడు. క్రీస్తునందున్న విశ్వాసగా ఇంకా పాప స్వభావంలో నివసిస్తున్న పతనమైన మానవ శరీరం నుండి విడుదల పొందడానికి పౌలు అంగలారుస్తున్నాడు. మరి రక్షణ పొందుకున్నా, అయ్యా నీ కొరకు నన్ను సాధనంగా వాడుకోయ్యా, సాధనంగా వాడుకుంటానని దేవుడు చెప్పాడు, పౌలను వాడుకుంటూ ఉన్నాడు. కానీ ఎప్పుడు ఈ శరీరము విడుదల పొందిద్దయ్యా? మరి కొత్త శరీరం ఎప్పుడు వచ్చిందయ్యా అంటే, మనిషి చనిపోయినప్పుడు మాత్రమే శరీరం విడుదల పొందింది. మనం ఒకసారి చెప్పాను కదా, ఏమంటాడు కదా, తల్లి గర్భం నుండి నేను రిక్తహస్తాలతోనే వచ్చాను, రిక్తహస్తాలతోనే వెళ్తాను. ఇదే వాక్యాన్ని అబ్దుల్ కలాం గారు కూడా అన్నారని చెప్పుకున్నాం కదా. ఏమన్నాడు? తల్లి గర్భం నుండి వచ్చేటప్పుడు శరీరం ధరించుకొని వస్తాము, ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు శరీరాన్ని కూడా విడిచి వెళ్తాము. ఏమి తీసుకొని రాము, ఏమి తీసుకొని పోము. జీవించినంత కాలము పాప స్వభావము శరీరమును జీవిస్తూ ఉంటుంది. మరి ఎప్పుడు విడిచిపెడతాము అంటే, చనిపోయినప్పుడు శరీరం విడిచిపెడతాము. మళ్ళీ కొత్త శరీరం ఎప్పుడు ధరించుకుంటాము అంటే, పునరుద్ధాన మహిమ శరీరం ధరించుకుంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంటి దౌర్భాగ్యమైన స్థితి నుండి నన్ను ఎవరు విడిపించున్నాయా? ఆ విడిపించే అధికారము ఎవరికి ఉందయ్యా అని అంటే, ఈరోజు మన అంశము ఏ అధికారి. ఏబిసిడీలో ఏ కాదు, ఏఐలో ఏ అధికారి, నీకు ఏ అధికారం ఉంది అంటాం కదా, ఏ అధికారి. ఈరోజు మన అంశము ఏ అధికారి. మనం ఎక్కడున్నామయ్య అంటే, ధర్మశాస్త్రం వచ్చింది, పాపం అంటే ఏమిటో మనకు తెలుసు. మరి ధర్మశాస్త్రం రాకముందు పాపం అంటే తెలియదా? ధర్మశాస్త్రం రాకముందు కూడా పాపం అంటే ఉంది. కానీ ధర్మశాస్త్రం వచ్చిన తరువాత ఇప్పుడు సహజంగా మనం అంతా చదువుతాం, అంతా చదివి మనకు అంతా వచ్చు అనుకుంటాం. మనకు వచ్చు అనే మన టాలెంట్ మనకు ఎప్పుడు తెలిసింది? మనం ఎగ్జామ్ ఎగ్జామ్లో రాసిన తర్వాత, అది దిద్దు ఇవాల్యుయేషన్ జరిగిన తర్వాత, మనకు స్కోర్ వచ్చి పాస్ అయ్యామని తెలిసిన తర్వాతే మనం బాగా చదవగలము, మనం రాసిన ఎగ్జామ్లో పాస్ అవ్వగలమే తెలిసింది. మరి అంతకుముందు మనిషి పాపం చేయలేదా? పాపం చేశాడు.
పాపం అంటే ఇది అని చెప్పడానికి ఏది కూడా వాళ్ళకి ఒక రూలు ఒక లెక్క లేదు. కానీ మోషే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపం అంటే ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు, ఈ చేయదగినది ఇది చేయడానికి అర్హత లేదని విభజించబడింది. ఇలాగ ఉండాలి, ఇలాగ బ్రతకాలి, ఇలాగ జీవించాలి, అన్ని ఎదురు పెడుతున్నానని చెప్పబడింది. మరి ఇట్టి పాప స్థితి నుండి మనల్ని ఎవరు విడిపించగలడు? అది మరి శరీరానికి సంబంధించింది కదా. శరీరంలో ఏముంటాయి అంటే గలతీ పత్రిక 4వ అధ్యాయం ఒకసారి చూడండి. అపొస్తలుడైన పౌలు రాసిన గలతీ పత్రిక 4వ అధ్యాయము 5వ అధ్యాయం 17వ వచనం ఒకసారి. 5:17. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి గనుక మీరేమి చేయని నిశ్చయించుతురో వాటిని చేయకుందరు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. సంగమా దేవుని బిడ్డలారా, ఇన్ని ఉన్నాయి ఇక్కడ. శరీరం నుండి నన్ను ఎవరు విడిపించునయ్యా? ఇవన్నీ ఏమిటి? శరీర కార్యాలు. మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి. ఇవన్నీ మీ శరీరం చనిపోతే విడిచిపెట్టబడింది. మనం తినేది బహిర్భూమిలో విడిచిపెట్టబడింది బయటికి వెళ్ళి. కానీ హృదయములో నుండి బయటకు వచ్చాయి ఉంటాయి కదా, హృదయములో నుండి బయటకు వచ్చాయి శరీర కార్యాలు మిమ్మల్ని పాపంలో బడగేస్తాయి. ఇవన్నీ ఇక్కడ ఇవ్వబడ్డాయన్నీ మీ హృదయాన్ని. మనకు ఒకసారి చెప్పారు కదా, ఒక బాటిల్ నిండా నీళ్లు తీసుకుంటాం, మళ్ళీ దాని నిండా నీళ్లు పోయగలమా? పోయలేము. ఆ బాటిల్ ఖాళీ అయితే పోయగలం. బాటిల్ సగమో పావో ఉంటే మిగతా పట్టుకోవాలంటే మిగిలిన నింపుకుంటాం. మరి ఆ శరీర కార్యాలు మన హృదయంలో ఆ పావో లేక సగమో బాటిల్లో ఉన్నట్టు హృదయపు గిన్నెలో నిండి ఉంటే, దానిలో ఆత్మవాక్యం నింపాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద కార్యం చేయాలంటే, నువ్వు పునరుద్ధాన శరీరం లేదా ఆత్మ శరీరం పొందుకోవాలంటే, దేవుని బిడ్డగా మహిమపరచబడాలి అంటే నీలో ఉన్న శరీర కార్యాలు నిన్ను పరిశుద్ధతకు నడిపిస్తాయా? నీలో ఉన్న శరీర కార్యాలు నిన్ను పరిశుద్ధతకు నడిపించదు. ఆ శరీర కార్యాలు విడవాలి. అందుకే అపొస్తలుడైన పౌలు అన్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇంటి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరో విడిపించును. మరణానికి లోనయ్యే శరీరములో పాపము, అంతరంగంలో పాపము నివాసం చేస్తానండి. ఇన్ని కార్యాలు ఉన్నాయి ఇక్కడ, ఇవ్వబడి అన్ని ఉన్నాయి. ఇవన్నీ నివాసం చేస్తుంది. వాటిని నింపుకొని దేవుని సన్నిధానానికి వచ్చి దేవాదేవా ప్రభువా ప్రభు అంటే ప్రభు వింటాడా? ప్రభు వేడు కదా. అక్రమం చేయవారు నా ఎదురుని తొలగిపోవని నా బిడ్డలు నా ఎదుకు వచ్చారు. మీరు శరీర కార్యాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. అవి మీరు విడిచిపెట్టట్లా. నేను మిమ్మల్ని పరలోకానికి నాతో ఎలా తోడుపడిపోతాను? విడిచిపెడితే కదా దేవుని ఎదుకు మనం వెళ్ళేది. విడిచిపెట్టమని దేవుణ్ణి వేడుకోవాలా? విడిచిపెట్టమని మనం దేవుణ్ణి వేడుకోవాలా? 100 ఏళ్ళున్నా 1000 ఏళ్ళున్నా వేరే బరక తప్పదు, 100 ఏళ్ళున్నా చావు తప్పదని చాలా సార్లు అనుకుంటాం కదా. నీ జీవితకాలం నా జీవితకాలం ఎంతకాలం జీవిస్తావో తెలియని జీవితంలో శరీర కార్యాలు స్పష్టంగా నీ జీవితంలో ఇతరులకు దేవుడికి కనిపిస్తా ఉంటే, దేవుడు నిన్ను పరలోకం చేర్చడానికి ఆయన మార్గాన్ని ద్వారం తెరిచి ఇస్తాడా? పరలోక ద్వారం మూయబడి ఉండదు కదా. ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తే ఈ పాప స్థితి నుండి మనల్ని ఎవరు విడుదల చేయక, పౌలు పతనమైన మానవ స్థితి నుండి విడుదల కోసం మొరపెడుతున్నారు. మొరపెడితే లాస్ట్ వచ్చిన అంటాడు, దేవునికి స్తుతి చెల్లిస్తున్నారు. అయ్యా, ఈ పాప స్థితి నుండి నీవు మాత్రమే విడుదల కలుగ చేయగలవు. అందు నిమిత్తం నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎవరు విడుదల కలుగ చేయగలరా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. అధికారము గల దేవుడు ఆయన మాత్రమే ఈ పాప శరీర కార్యముల నుండి మనల్ని విడుదల కలుగజేసి పరలోకం చేర్చడానికి ఆయన వచ్చిన ప్రభు అయినాడు. ప్రతి ఒక్కరికి పాప స్వభావం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది, భేదం ఏమీ లేదు. దాని నుండి విడుదల పొందుకోవడానికి అవసరమైంది ఒకటి. ఏమనుకోవాలంటే నేను పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధ కార్యాలు నాలో నివాసం చేయాలి.
పరిశుద్ధంగా ఆయన అంటాడు కదా, నేను పరిశుద్ధులను మీరును పరిశుద్ధులై ఉండడం చెప్పారు కదా ప్రభు వారు. పరిశుద్ధులైన దేవుని యొద్దకు పాపలుగా ఉన్న మనం చేరగలుగుతామా? పాపము ఆయన మాట, మన మాట ఆయన వినకుండా చేస్తుంది కదా. యెషయా గ్రంథంలో చెప్పాడు కదా, పాపము అడ్డుగోడగా ఉన్నది. పాపము అడ్డుగోడగా ఉన్నది. అడ్డుగోడ మరి మన ప్రార్థన ఆలకిస్తుందా? మొరపెడుతుంది. అందుకనే పరిశుద్ధంగా జీవించాలి అని బలమైన కోరిక ప్రతి వారిలో ఉంటే అది ఏం చేస్తంటే మన మనస్సాక్షి మనల్ని బలవంతం చేసి ప్రభువు ఎదుగు నడిపించింది. ప్రతి దినం అనుకోవాలయ్యా పరిశుద్ధంగా జీవించాలా. పాప కార్యాలు ఏవి నాలో ఉండకూడదు. నా శరీరము పాప స్వభావానికి లోను కాకూడదు. నా అంతరంగము పాప స్వభావానికి లోను కాకూడదు. శరీర కార్యాలు నెరవేర్చడానికి కాదు, పరిశుద్ధంగా జీవించడానికి నీవు నన్ను ఎన్నుకున్నావు, నీవు నన్ను పిలుచుకున్నావు, నీవు నాకు రక్షణ ఇచ్చావు. నీ సన్నిధిలో, నీ సంఘములో, సహవాసంలో, విశ్వాసంలో విశ్వాసిగా బ్రతుకుటకు కృప చూపించావు ప్రభువా. వీటి నుండి నేను బయటపడి మంచి మనస్సాక్షి కలిగి నీ కొరకు జీవించే భాగ్యం కలుగు చేయని మంచి మార్పు కొరకు దేవుణ్ణి ప్రతిదినము, ప్రతి పగలు, ప్రతి రాత్రి దేవుణ్ణి అడగాల. ఎందుకంటే ఎప్పుడు ఒక్కసారి మనం బయటికి వెళ్తే చల్లని గాలి ఏదో వీపుకో మనసుకో చెవులో తగిలి అప్పుడు ఒళ్ళు జాదరించింది. ఎప్పుడైనా గమనించారా? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరికైనా ఈ స్థితి ఉంటుంది. చల్లని గాలి వీపుకు కానీ గుండెకి కానీ చెవులకు కానీ తగిలినప్పుడు ఏం చేస్తే ఒళ్ళు జలదరించినట్టు అయిపోతుంది. పాప కార్యాలు రాకుండా పరిశుద్ధాత్మ శక్తి అలాగ మనల్ని తాకి మనల్ని జలదరింపజేయాల మన ఆత్మలో, మన శరీరాలను. ప్రియ సంగమా, మానవుడు ఏం చేస్తున్నాడంటే పాప భోగాలకై అలవాటు పడి, పాప భోగాలకు అలవాటు పడి విడుదల పొందలేకపోతున్నాడు పాప స్వభావం నుండి. ఈ శరీరాన్ని విడిపించుకోలేకపోతున్నాడు పాప స్వభావం నుండి. సాతాను అధికారానికి అప్పచెప్పుకుంటున్నాడు. ఏ అధికారంలో ఉంటున్నాము? ఏ అధికారం నీకు అని అనుకుంటే సాతాను మన మీద అధికారం చేస్తుంది. ఏదేను తోటలో దేవుడు అధికారం ఇచ్చాడు కదా ఆదాము అవ్వకు. ఆదాము అవ్వలు దేవుని అధికారం నుండి విడిపోయి సాతాను అధికారంలోకి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు ఎక్కడున్నాము మనము? సాతాను అధికారం ఉన్నాము. అంటే దేవుణ్ణి ఎరిగి రక్షణ పొందుకున్నాం, కానీ ఆదాము అవ్వల నుండి వచ్చిన పాప స్వభావము, పాప శరీరము మనం ధరించి ఉన్నాము. ఆదాము అవ్వల నుండి వచ్చిన పాప స్వభావము, పాప శరీరము మనము ధరించి ఉన్నాము. ప్రియ సంగమా, గమనిస్తే 19వ వచనంలో ఒక మాట చదవండి. రోమపత్రిక 7వ అధ్యాయం 19వ వచనం. నేను చేయగోరు మేలు చేయక మనకేముంటుందయ్యా? మనలో పాప స్వభావం ఎలా ఉంటుందయ్యా అంటే మేలు చెయ్యాలి అని ఉంటది, కానీ మేలు చేయడానికి చేతగాటలా. చేయగోరని మేలు మనం చేయటల్లా, కానీ చేయగోరని కీడు మాత్రము చేస్తున్నాం. మనకు మనమే చేసుకుంటున్నాం, ఇతరులకు మనం చేస్తున్నాం. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడే మాట, నీకు మేలు చేయడం చేతనైతే మేలు చేయి. మేలు చేయడం చేత కాబట్టి మౌనంగా ఉండాలి, కానీ కీడు మాత్రము చేయకూడదు. చేయాలనుకునే మేలు చేయక చేయగోరని కీడు చేయడానికి నీ మనసు పరుగులెత్తుతున్నాయి, నీ పాదాలు పరుగులెత్తుతున్నాయి, నీ అంతరంగం పరుగులెత్తుతుంది. నీ అంతరంగంలో ఎవరు నివాసం చేస్తున్నారంటే సాతాను నివాసం చేస్తున్నాడు. ప్రియ సంగమా, సాతాను అధికారం కింద కట్టబడి ఉన్నాము, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి సాతాను అధికారం నుండి మనల్ని విడిపించాడు కదా. మనం విడిపించబడ్డా మనం ఏమవుతున్నామయ్యా అంటే మన ఆలోచన స్వభావాలను బట్టి మన సాతాను అధికారం కిందకే వెళ్తున్నాం. యేసయ్య విడిపించినట్టే మనం ఉండట్లా. ఈ శరీర కార్యాలు ఏం చేస్తున్నాయి? మనలోకి జ్వరబడి మనల్ని పాప స్వభావంలో నివసించేటట్టు చేస్తున్నాయి. చాలా మంది ఉంటారు, గమనించండి. ఒక చిన్నపిల్ల స్కూల్కి వెళ్ళి, ఒక మాట చెప్తాం, చిన్నపిల్ల స్కూల్కి వెళ్ళి 3-4 తరగతులు చదివే పిల్ల స్కూల్లో నిద్రపోతుందంట. ఆ స్కూల్ టీచర్ గారు అడిగిందంట, అమ్మ నువ్వు రాత్రి అంతా నిద్రపోలేదా? స్కూల్లోకి వచ్చి నిద్రపోతున్నావు, చదువుకోవాలి కదంటే టీచర్ గారు నేను నిద్రపోలేదండి అందంట. ఎందుకు నిద్రపోలేదు నువ్వు అంటే, రాత్రి మా నాన్న బాగా తాగొచ్చి మా అమ్మని కొడుతున్నాడండి అంటే. అయ్యో, మీ అమ్మని ఎందుకు కొడుతున్నాడమ్మో మీ నాన్న అంటే, మా నాన్నకంటే మా అమ్మ ఎక్కువ తాగిందండి. మా నాన్నకంటే మా అమ్మ ఎక్కువ తాగింది, నాకంటే నువ్వు ఎక్కువ తాగుతావని మా నాన్న కొడుతున్నాడు అంటే. భర్త తాగుతున్నాడు, భార్య తాగుతుంది. బిడ్డల పరిస్థితి స్కూల్కి వచ్చి చదువుకోవాల్సిన పిల్లలు చదువుకోకుండా నిద్రలు పోతున్నారు. వ్యసనాలకు
బానిసలు అయిపోతున్నారు, వ్యసనాలకు బానిసలు అవుతున్నారు, డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా చిన్న పిల్లలు, పసి పిల్లలు చాక్లెట్లో డ్రగ్స్, ఐస్ క్రీమ్లో డ్రగ్స్. ఎక్కడ ఇళ్ళప్పుడు వచ్చే కూడా ఏవి కూడా కొనుక్కొని తినకూడదు. పిల్లలకి చాక్లెట్ రూపంలో చిన్న చిన్న ఇక్కడ గోర్లలో పెట్టుకొని, గోర్ల నోట్లో పెట్టుకుంటుంటే తల్లిదండ్రులకు కూడా తెలియటలా పిల్లలు డ్రగ్స్ తింటున్నారు అనేది తల్లిదండ్రులకు కూడా తెలియకుండా ఉంటుంది. వీటికి అలవాటయ్యి వాళ్ళకి తెలియదు దాంట్లో అయ్యన్నాయని, పిల్లలకి తెలియదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, డబ్బులు అడుగుతున్నారు, తల్లిదండ్రులు ఇవ్వకపోతే చిన్నగా దొంగతనం చేయడం ప్రారంభిస్తున్నారు. ఏదో ఒకటి దొంగతనం అంటే కావాలని కాదు, నా ఇంటియో కదా అని తీసుకొని ఇంట్లో చేయటం అలవాటు అయినాడు, బయట చేయటం అలవాటు కారా. ఈ బానిసత్వానికి లోనవుతున్నారు, డ్రగ్స్కి లోనవుతున్నారు, బెట్టింగ్లకు లోనవుతున్నారు. యవనస్తులైతే యాప్ల్లో బెట్టింగ్లు పెడుతున్నారు, బెట్టింగ్లకి క్రికెట్ మీద అన్నిటి మీద బెట్టింగ్లు పెడుతున్నారు, ప్రతి దానికి పాలిటిక్స్లో రాజకీయాల్లో బెట్టింగ్లు పెడుతున్నారు. బెట్టింగ్లు పెట్టి ఉన్నాస్తులు బాగొట్టుకుని భార్య బిడ్డలు వీధిలో నిలబెడుతున్నారు, బెట్టింగ్లు రేసింగ్లు పెడుతున్నారు. అంతా పాపానికి వ్యసన పొరలైపోతున్నారు, దొంగతనాలకి, అబద్ధాలకి, కోపానికి. ఇవన్నీ ఎవరి అధికారం ఉంది? వీటన్నిటి మీద ఎవరికి అధికారం ఉంది? ప్రభు వారికి అధికారం ఉంది వాటి మీద. ప్రభు వారు వాటి మీద ఏలుబడి చేయడు, అవి ప్రభు వారి కావు, అవి సాతానువి. సాతాను మనల్ని లొంగ తీసుకునే రకరకాలైన ఉచ్చులు వేసి నిన్ను నన్ను దేవుణ్ణి ఎరిగిన బిడ్డల్ని, దేవుణ్ణి ఎరిగిన వారు ఎలాగో లోకంలోనే ఉంటారు. దేవుణ్ణి ఎరిగి లోకం నుండి విడిచి దేవుని బిడ్డలుగా స్థిరపరచబడిన వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే, ఈ ఉచ్చులకు ఇంకా కొందరు స్త్రీ ఉచ్చుల్లో పడుతున్నారు, ఇంకా కొందరు పురుషుల ఉచ్చుల్లో పడుతున్నారు, ఇంకా కొందరు రకరకాలైన ఉచ్చుల్లో పడిపోయి సాతాను ఇచ్చల్లో నలిగిపోయి పతనమై జీవితాలను పాడు చేసుకుంటున్నారు. వారి బిడ్డల్ని రోడ్ల మీద విడిచిపెడుతున్నారు. ప్రియ సంగమా, ఈరోజు వాక్యంతో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేనికి బానిస అవుతున్నావు? సాతాను అధికారానికి, శరీర కార్యాలు నెరవేర్చే ఇక్కడ 19:20లో ఉన్న గలిపి 5:19-20లో ఉన్న కార్యాలు నీళ్ళు నెరవేరుతా ఉంటే మార్చుకోవాలా, నీ జీవితాలు మార్చుకోవాలా. వాక్యం వింటున్న బిడ్డ జీవితాలు మార్చుకోవాలా. దేవుడు ఇచ్చేది ఒక్క జీవితమే. ఫిబ్రవరి చెప్తుంది కదా, ఒక్క జీవితమే. మనుషులు ఒక్కసారే పడతారు, ఒక్కసారి చనిపోతారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కసారి పడతారు, ఒక్కసారి చనిపోతారు, రెండోసారి తీర్పు తెచ్చడానికి ఆయన ఈ లోకానికి వస్తాడు. మార్చుకోవాలా, నీ క్రియలు మార్చుకోవాలా. ఎవరు నిన్ను విడిపించను? నీ జన్మ స్వభావాన్ని మార్చుకొని ప్రభు వైపు నీవు చూస్తూ ఉండాలా. మరి ఎవరు నిన్ను విడిపిస్తారు అని అనుకుంటే రెండోది చూసుకుందాము. నిర్గమాకాండము 6వ అధ్యాయము 7వ వచనంలో ఇక్కడేమో మొదటిదేమో ఎవరు విడిపించును, రెండోదేమో బరువు తొలగించును. మొదటి అంశము ఎవరు విడిపించును. ఈరోజు మన అంశపు మెయిన్ హెడ్డింగ్ ఏంటంటే ఏ అధికారి. మొదటిది ఎవరు విడిపించును, రెండోది బరువు తొలగించును. ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలకు రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందరు. ఐగుప్తు అనేది లోకానికి పాపానికి సాదృశ్యము. ఈ లోక బానిసలుగా, ఇశ్రాయేలీయులు బానిసలుగా చేసింది ఈ ఐగుప్తు దేశం. ఫరో ఎలా ఉన్నాడు అంటే సాతాను నీడగా ఉన్నాడు. ఎవరు బానిసలు చేసింది? దేవుని బిడ్డలేగా. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంది ఎవరు? అన్యులు ఉన్నారా? అన్యులు ఉండగా దేవుని బిడ్డలే ఉన్నారు. దేవుని బిడ్డలు విడిపించబడి యువతలకు వచ్చిన తర్వాత వారు సొంత దేశంలోకి వచ్చారు. మరి దేవుని బిడ్డలు ఇందాక మనం చెప్పుకున్న దానిలో దేవుని బిడ్డలు బానిసత్వంలో ఉన్నారు కదా, సాతాను బానిసత్వంలో ఉన్నారు కదా. ఈ బరువు క్రింద నుండి మమ్మల్ని ఎవరు విడిపించును? ఏ బరువు? ఐగుప్తీయుల బానిసత్వపు బరువు. బరువు అంటే ఇప్పుడు మనం పొలం దున్నేటప్పుడు ఈ ఎడ్లో ఏవో లేకపోతే భుజాన వేసుకునే కాడి లాంటి బరువు కాదని. బానిసత్వ పొద్దున మొదలుకొని సాయంత్రం వరకు నడుము వచ్చి వాళ్ళు మట్టి తొక్కాలి, గడ్డి కట్ చేసి మట్టి బాగా జిగురు వచ్చే వరకు తొక్కి ఇటుకలు తయారు చేయాలి. మట్టి తొక్కాలి, గడ్డి కొట్టుకోవాలి, ఇటుకలు తయారు చేయాలి, వాటిని కాల్చాలి, వాటిని కాల్చి పేర్చిన తర్వాత పెద్ద పెద్ద భవన నిర్మాణాలు చేయాలి. ఇంకా ఏ కాడి ఉందయ్యా వాళ్ళ దగ్గర అంటే భర్తలు పని చేస్తున్నారు. మోషే అహరోనులు వెళ్ళి అయ్యా మీకు విడుదల దేవుడు మిమ్మల్ని రమ్మన్నారు అని చెప్పినప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళారంటే ఫరో అంటాడు, మీరు సోమరులు, పని చేయడానికి తప్పించుకోవడానికి మీరు చేస్తున్నారు, ఈ రోజున మీకు గడ్డి ఇవ్వబడదు, మీరే గడ్డి కోసుకొచ్చుకోండి. అంతకు ముందేమో
మట్టి తొక్కలు ఇటుకలు చేయాలంటే గడ్డి వాళ్ళే ఇచ్చేవాళ్ళు అధికారులు, దాన్ని కట్ చేసుకునేసి తొక్కేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, గడ్డి కూడా మీరు సోమవారం మీకు పని తక్కువ అవుతుంది, మీరే వెళ్ళి గడ్డి కోసుకోండి అంటే ఎక్కడో పొలాల్లో దూరంగా ఉండే గడ్డి కోసుకొని వచ్చి మళ్ళా ఒక్క ఇటుక కూడా తక్కువ కాదు. ఎప్పుడు ఇచ్చినట్టే ఇటుకలు ఇవ్వాలంటే ఎంత భారము. అప్పుడేమో పురుషులే చేసేవాళ్ళు, ఇప్పుడేం చేస్తున్నారు, భార్యలు పిల్లలు కూడా బానిసత్వంలోకి వచ్చారు. అప్పుడే పురుషులే బానిసత్వంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు భార్యలు పిల్లలు కూడా బానిసత్వంలోకి వచ్చి బానిసత్వపు అనే బరువనే కాడి కింద వాళ్ళకి పండగ లేదు, వాళ్ళకి సంతోషం లేదు, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళటం లేదు. చుట్టూ కంచె వేసిన రీతిగా ఐగుప్తు దేశంలో వాళ్ళు అక్కడ ఉండిపోయారు. వాళ్ళని విడిపించే వాళ్ళు లేరు, వాళ్ళని నడిపించే వాళ్ళు లేరు, వాళ్ళకి నాయకత్వం లేదు, వాళ్ళకి దేవుడు లేడు అని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ వారిని పిలిచిన దేవుడు, వారిని ఎరిగిన దేవుడు మోషేను నడిపించి ఐగుప్తీయులు అనే బానిసత్వపు కాడి కింద నుండి వారి బరువును తొలగించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కరోజు 2 రోజులు కాదు, 430 సంవత్సరాల బానిసత్వము నుండి ఒక్కళ్ళ నిద్రని కాదు 20 లక్షల పైన ఉన్న జనాంగాన్ని విడుదల కలుగజేశాడు. ఎవరైనా ఒక 10 మందినో, ఒక 1000 మందినో, ఒక 10,000 మందినో విడుదల కలుగజేస్తారు. కానీ ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, బానిసత్వము నుండి ఎంతమందిని విడుదల చేశారంటే 20 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళని బానిసత్వం నుండి విడుదల కలుగజేశారు. ప్రియ సంగమా, మీకు గుర్తుందా, మన భారతదేశం కూడా 400 సంవత్సరాల పైన పరాయి పాలనలో ఉంది కదా. పరాయి పాలనలో ఉంటే ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైట్ చేయగా మనకు స్వాతంత్ర్యం వచ్చింది. 1947 ఆగస్టు 15 వచ్చింది. అది ఊరికే రాలేదు కదా, ఎంతోమంది ప్రాణ త్యాగాలతో వచ్చింది. అంటే పరాయి పాలన బానిసత్వం కింద మనం ఉన్నాం. పరాయి వారి కాడి వేసుకొని మనము బానిసత్వంలో ఉన్నాం. వాళ్ళ నుండి విడుదల ఇచ్చి మన దేశం వాళ్ళే మనల్ని పరిపాలించుకునే స్థితికి మనము వచ్చాము. ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, ఇది ఈ లోక సంబంధమైనటువంటి బానిసత్వం. ఇజ్రాయేల్ విడుదల కలుగజేసింది ఈ లోక సంబంధమైన బానిసత్వం. భారతదేశాన్ని విడుదల కలుగజేసింది ఈ లోక సంబంధమైన బానిసత్వం. మరి ఆత్మ సంబంధమైన బానిసత్వం ఏమిటి? ఆత్మ సంబంధమైన బానిసత్వం దేనికి? ఆత్మ సంబంధమైన శరీరంలో బరువనే కాడి కింద నుండి విడుదల కలుగజేశారు. మరి ఆత్మ సంబంధమైన బానిసత్వం అంటే నీ ఆత్మలో ఏమున్నది అంటే పాపం ఉన్నది, నీ ఆత్మలో ఏమున్నది అంటే దారిద్ర్యం ఉన్నది, నీ ఆత్మలో ఏమున్నది అంటే కొదలి రోగం ఉన్నది, నీ ఆత్మలో ఏముందంటే మంత్రశక్తులు ఉన్నాయి, సాతాను తంత్రాలు ఉన్నాయి, వీటితో కట్టుబడి ఉన్నావు. నీ ఆత్మ కట్టుబడి ఉంది, నీవు వాటికి లోబడి వీటన్నిటినీ స్వాధీనం చేసుకుంటున్నాడు సాతాను. శరీరం ఏమో పాప కార్యాలకు స్వాధీనం అయిపోయింది, ఆత్మేమో పాపానికి, దారిద్ర్యానికి, కుదర రోగానికి, మంత్రశక్తులకి, సాతాన శక్తులకి, చేతబడి శక్తులకు, అంధకార శక్తులకు లోనైపోయి కట్టబడి ఉన్నది. వీటి నుండి ఎవరు విడుదల కలిగి చేయాలి? ఈ బరువు నుండి. అక్కడేమో ఎవరు విడిపించరు? యేసుక్రీస్తు ప్రభు వారు విడిపిస్తారు. ఇక్కడేమో ఎవరు తొలగించరు నీ భారము అంటే తొలగించడానికి దేవుడు మోషే నాయకత్వాన్ని ఇచ్చి తొలగించాడు. కానీ శారీరకంగా వచ్చారు, కానీ ఆత్మల్లో దురాత్మలతో నింపబడితే వీటిని ఏలుబడి చేస్తుంది సాతాను. వీటిని ఏలుబడి చేస్తుంది సాతాను. సాతాను ఏలుబడిలో నీవు ఉంటున్నావు. ప్రజలకు ఎక్కడ నెమ్మది? ప్రజలంటే వెతుకుతున్నారంట, నాకు నెమ్మది కావాలా, నాకు సమాధానం కావాలా, నాకు శాంతి కావాలా, నాలో అశాంతి ఉంది, ఇంకా వెలుగు కావాలా, మేము చీకటిలో ఉన్నాం, వెలుగు కావాలా. కుటుంబాలు, జీవితాలు అంధకారంతో నింపబడుతున్నాయి, చీకటితో నింపబడుతున్నాయి. నెమ్మది లేదు, నీ కుటుంబంలో నెమ్మది లేదు, నీ జీవితంలో నెమ్మది లేదు, హృదయంలో తెలియని అలజడి. ఎప్పుడు ఏమి జరిగిద్దో, ఏది ఏమైందో, అలా జరిగితే ఎలాగుంటుందో, ఇలాగ జరిగితే ఎలాగుంటుందో తెలియని నెమ్మది, అలజడి. పిల్లలు ఉన్నారంటే పిల్లల భవిష్యత్తు గురించి కలవరము. వారు సెట్ అయ్యేదాకా హృదయంలో అలజడి ఉంటుంది. చదువుకున్న దాకా అలజడి, చదువుకున్నాక ఉద్యోగాల కోసం అలజడి. ఉద్యోగాలు రాకపోతే అయ్యా ఏజ్ పెరిగిపోతుంది, ఉద్యోగాలు రావటం లేదని హృదయంలో అలజడి. వచ్చిందో రాదో భయమే. ఉద్యోగం వచ్చినా రాకపోయినా వయసు అయితే ఆగదుగా, వయసు అయితే దాటి వెళ్ళిపోతూ ఉంటది కదా. అలజడి, కలవరం. ఎవరు నెమ్మదినిస్తారు? వీటన్నిటి నుండి ఎవరు విడుదల చేస్తారని వెతుకుతూ ఉంటే 71వ కీర్తన 11వ వచనంలో ఒక మాట చూడండి. ఇక్కడ గమనించండి, ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన మాట. దేవుడు
వారిని విడిచెను, తప్పించు వారెవ్వరూ లేరు. శత్రువులు అనుకుంటున్నారు దేవుని బిడ్డలు దేవుల్లో ఉండాలి. దేవుల్లో ఉండవలసిన బిడ్డలు శరీర కార్యాలు జరిగిస్తా ఉంటే, దేవుల్లో ఉండవలసిన బిడ్డలు ఆత్మీయంగా ఈ పాపము, దారిద్ర్యము, కుదరని రోగము, తంత్ర శక్తులతో కట్టబడి ఇవన్నీ వీటి దురాత్మలతో ఆత్మలు బంధించబడి ఉంటే అన్యులు అనుకుంటున్నారు వారి దేవుడు వారిని విడిచను, తప్పించు వారెవ్వరూ కూడా లేరు, వారిని తరిమి పట్టుకున్నాం. అన్యులు అనుకుంటున్నారు, సాతానుడు అనుకుంటున్నాడు. ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, వాని దేవుడు వారిని విడిచను. నీ దేవుడు నిన్ను విడిస్తే నువ్వు ఇతరులకు కనిపిస్తావు, శోధనకు గురి చేయడానికి నువ్వు ఇతరులకు అప్పగించబడతావు. వారేం చేస్తారు? తరిమి పట్టుకొని నిన్ను మరణానికి కట్లకు అప్పచెప్తూ ఉంటారు. వారి దేవుడు అసలు ఆ మాట ఊహించుకుంటేనే భయం వేస్తుంది. దేవుడు విడిచితే మనం ఏమైపోతాము? మరి దేవుడిని విడిచే కార్యాలు మనలో ఉంటే దేవుడు మనల్ని విడిచిపెట్టడా? శరీర కార్యాలు నీలో ఉంటే దేవుడు నిన్ను విడిచిపెట్టడా? ఆత్మలో దేవుడు లేకుండా సాతాను తంత్రాలు నీలో ఉంటే దేవుడు నిన్ను విడిచిపెట్టడా? చూస్తాడు. ఒక్కసారి దేవుడు కొడతాడు. ఎంత సమయం ఇచ్చినా నీలో మార్పు లేకపోతే, నీ హృదయాంతరంగంలో మార్పు రాకపోతే, చూసి దేవుడు ఒక్కసారి నిన్ను విడిచిపెడతాడు. విడిచిపెడితే శత్రువు, అపవాది, సాతాను లేదా ఇతర అన్యులు అనుకుంటారు దేవుడు వారిని విడిచాడు, వారిని ఇప్పుడు బాణములు వేసుకోవాలి. మాటలనే బాణాలు వేస్తారు, శోధననే బాణాలు వేస్తారు, నీకు కష్టం కలిగి నీ మనసుకు శరీరానికి గాయం అనే బాణాలు వేస్తారు. నిన్ను ఆ భారము నుండి ఎవరు తప్పిస్తారు? నువ్వు దేవుని బిడ్డవై దేవుని వద్దకు వచ్చి దేవుని విడిచిన వల్ల నువ్వు లోకంలోకి తిరుగుతూ ఉంటే నీ మీద బాణాలు పడవా? నీ మీదకు శోధన రాదా? వీటి నుండి ఎవరో విడుదల కలుగు చేస్తారు. ప్రియ సంగమా, ఒక్కసారి దేవుని వైపు చూడు. యేసు అంటే చాలాసార్లు చెప్పుకున్నాం. యేసు అంటే రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన విడిపించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టిదువు. యేసు అను పేరు పెట్టి నీ కొరకు ఈ లోకానికి పంపించాడు తండ్రి. ఎందుకంటే నీ శరీర కార్యాలను విడిచి, నీ జన్మ కర్మ పాపాలను విడిచి, నువ్వు ఆత్మీయ కుదరని రోగాల నుండి విడిచి, నువ్వు శుద్ధీకరించబడిన దానివై నువ్వు దేవుల్లో ఉండాలని అంటాడు. అందుకే ఆ రోజు మోషే మామయ్యని ఇత్రో ఏమంటాడు? 18 నిర్గమాకాండం 18:10 అంటాడు. 18:10 నిర్గమాకాండము. మరియు ఇత్రో ఐగుప్తుల చేతుల నుండి ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తుల చేతి కింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. ఐగుప్తుల చేతిలో నుండి ఫరో చేతులు అంటే ప్రపంచానికి నెంబర్ 1 గా ఉన్నాడు అప్పుడు. ఫరో చేతుల నుండి విడిపించడం అంటే మాటలు కాదు. అన్ని 1,20,00,000 పైన ఉన్న ప్రజలు గొడ్డు గోద మేఘ గోద తరపున అంతటిని తీసుకొని, ఏమీ లేకుండా, గుండు సూది అంత మొనగొడ లేకుండా మొత్తము తీసుకొని నడిపించాలంటే ఎంత శక్తి సామర్థ్యాలు కావాలా, ఎంత బలము కావాలా? అంత బలము కలిగిన దేవుడు మోషే ద్వారా నడిపించాడు కదా. అప్పుడు అంటున్నాడు, ఇత్రో అని మోషే మామ అంటున్నాడు, ఐగుప్తీయుల చేతి కింద నుండి, ఫరో చేతి కింద నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు. ఈరోజు ఆదాము అవ్వల నుండి వచ్చిన జన్మ పాపము దేవుడు విడుదల కలుగజేశాడు. నీకై నువ్వు దేవుల్లోకి వచ్చి నీకై నువ్వు శరీర కార్యాలు నీలో పెట్టుకుంటే ఆ శరీర కార్యాలు ఈరోజు దేవుడు నిన్ను విడుదల కలుగజేయబోతున్నాడు. ఆత్మ కార్యాలు నీలో, దేవుని కార్యాలు జరగాలి. దురాత్మ కార్యాలు నీ ఆత్మలో ఉంటే దురాత్మ కార్యాలు కూడా నిన్ను విడిచిపెట్టిపోవాలా. నీ దేవుడైన వాటి నుండి విడిపించిన నీ దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఇత్రో అన్న రీతిగా ఈరోజు మనకు దేవుడికి స్తుతులు చెల్లించాలా. నిన్ను ఎవడు విడిపిస్తాడు? ఏది? ఈ లోకపు వ్యసనాలు, ఈ లోకపు పాపాల నుండి విడిపించేది యేసుక్రీస్తు ప్రభువారే. ఈ బరువు నుండి, ఈ లోకపు బరువు, పాపపు బరువు నుండి, ఈ శాపపు బరువు నుండి విడిపించేది యేసుక్రీస్తు ప్రభువారే. ఇత్రో స్తుతి చెల్లించే రీతిగా మనం కూడా స్తుతి చెల్లించాలా. ఇంకొకటి చూసుకుందాం, 3 చూసుకుందామండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనం.